వాటిల్లు. పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తున్న వైకాపా. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం పీపీపీ విధానంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి రెడ్డి పావని మాట్లాడుతూ ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని, ఈ విధానంపై వైఎస్ఆర్సీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రైవేటీకరణకి పీపీపీ విధానానికి తేడా తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడితే బాగుంటుంది. ప్రైవేటీకరణ మరియు పీపీపీ విధానం మధ్య తేడా తెలియక వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉండే పీపీపీ మోడల్ను ప్రైవేటీకరణతో మేళావించడం వైసీపీ అజ్ఞానం, రాజకీయ నాటకమని వ్యాఖ్యానిస్తున్నారని, పీపీపీ విధానం అంటే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందించే విధానమని, పీపీపీ మోడల్లో కట్టిన మెడికల్ కాలేజీల్లో ఫ్రీ సీట్లు పెరుగుతాయని, దాని అర్థం ఎక్కువ మంది పేద విద్యార్థులు తమ డాక్టర్ కళను నెరవేర్చుకోవచ్చని, అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ కుసుమంచి సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ కోటగిరి నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్, శ్రీ వేమపాటి గిరిబాబు మరియు జిల్లా పదాధికారులు, జిల్లా నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే అబద్ధాలని ఎక్కువ మందితో మాట్లాడిస్తే అది నిజమైపోతుంది అనేటటువంటి విధంగా మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో ప్రజలకి అందుబాటులోకి తేవాలి అనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచాలని చెప్పేసి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పీపీపీ విధానం గురించి తేవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడడానికి కారణమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. 17 కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పారు. ఈరోజు ఏవైతే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యాయి. సస్కాల్లో కానీ నాబార్డ్లో కానీ వచ్చినటువంటి ఆ స్కీముల్లో వచ్చినటువంటివి పూర్తి కాలేదు. మరి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటందుకు ఏదో బిల్డింగ్లు కట్టేశాం, అదేదో ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ విధానానికి సంబంధం లేదు. పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతా తప్పితే ఇది ప్రైవేట్కి ఇచ్చేయడం కాదు. అసలు ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆహ్వానించడానికి కారణం పెట్టుబడి పెట్టాలి. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1555 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రాష్ట్రం అంతా కలిపి. ఇందులో సుమారుగా 398 కోట్ల రూపాయలని ఒక్క పులివెందుల్లోనే ఖర్చు చేశారు. 398 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పులివెందుల్లోని కట్టినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మనకి వాడుకలోకి రాలేదు. కారణం, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పర్యటించి అక్కడ సరైనటువంటి ఆక్సిజన్ లైన్స్ ఇంకా హాస్పిటల్లో కల్పించబడలేదు. అలానే మెడికల్ కాలేజీలోని ప్రవేశానికి అర్హత సీట్లు ఇవ్వాలి అంటే అక్కడ హాస్టల్ వసతి లేదు. వచ్చినటువంటి పిల్లలు ఎలా ఉంటారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇది పులివెందుల కాలేజ్ పరిస్థితి. పులివెందులు పులిపెట్ట అని చెప్పి చెప్పుకుంటాడే మరి ఆయన, దీని గురించి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఆ ఒక్క బిల్డింగ్కి రంగులు వేసి రాష్ట్రం అంతా బిల్డింగ్లన్నీ ఇలానే అయిపోయి అనేటట్టుగా చెప్పడం ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈరోజు పాలకొల్లు కానీ లేదా నర్సీపట్నం కానీ బిల్డింగులు తీసుకునేటట్టయితే అసలు ఎంత ఖర్చు పెట్టారు, దానికి కేటాయించిన నిధులేంటి అనేటటువంటి విషయానికి వస్తే 17-18% మాత్రమే ఖర్చు చేసి మొత్తం ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోయి
మేము పూర్తి చేసినటువంటి బిల్డింగుల్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అనే రకంగా అబద్ధాలు చెబుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇలాగే కానీ వాళ్ళు ముందుకెళ్లాలని ఆలోచించి చేసినట్టయితే రానున్న రోజుల్లో ఈ పీపీపీ విధానానికి కొత్త పేరు వస్తుంది. పిచ్చి పొల్లయ్య పార్టీగా ప్రజలు నిర్ణయం తీసుకునేటటువంటి విషయాన్ని గమనించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే ఆ కాలేజీలకి పర్మిషన్లు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఒక అటెండెన్స్ను కూడా పైన మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పులివెందుల్లో 398 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్వతీపురంలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా హాస్పిటల్ ఆయన కట్టుకున్నాడే, అది ఎందుకు అందుబాటులోకి తేలేకపోయారు? ఆ మెడికల్ కాలేజీలోని రిక్రూట్మెంట్ జరగల. ఈరోజు ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ కొరత ఉంది. గవర్నమెంట్ నుంచి ప్రొఫెసర్లని అసిస్టెంట్ ప్రొఫెసర్ని నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జిల్లా కేంద్రాల్లోనో లేదంటే పెద్ద పెద్ద నగరాల్లోనైతే ముందుకు వస్తున్నారు. కానీ ఈరోజు పాడేరు లాంటి చోట కట్టిన దగ్గర ఈరోజు మనకి సిబ్బంది లేమని చూడవచ్చు. మనం నిర్బంధించి వైద్యాన్ని చేయించలేము, అలాగే ప్రొఫెసర్లతోటి విద్యార్థులకి విద్యను కూడా చెప్పించలేము. ఆ కాలేజ్ వస్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఆ హాస్పిటల్ని కట్టడం ఒకటే కాదు, దాన్ని నిర్వహించడం కూడా అంతే సమస్యలతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా బోధనా సిబ్బంది అనేది ఉండాలి. సీట్లు వచ్చేస్తే బెడ్లు ఇచ్చేశారు, మౌలిక సదుపాయాలు కల్పించేశారు. ఆ హాస్పిటల్ని నిర్వహించడానికి సిబ్బంది కొరత. దీనికి ఈ సమస్యకి సమాధానం ఏంటి అని ఒక అభూత కల్పన చేస్తూ మొన్న కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వచ్చి నర్సీపట్నం వెళ్తాను అని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ వరకు వెళ్ళే ధైర్యం కూడా చేయకుండా మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల్ని ఎలా అయినా పూర్తి చేయాలి అనే సంకల్పం మా యొక్క ప్రభుత్వం తీసుకుంది, కూటమి ప్రభుత్వం. ఎందుకనంటే మనకి ఏదైతే గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఆ గ్రాంట్స్ని మనం ఉపయోగించుకుంటూ మనకి ఇక్కడ ఏదైతే ఆర్థిక లోటు ఉందో దాన్ని మనం అధిగమించాలి అని అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా వెళ్ళాలి. అటువంటి పని మీరు చేయలేకపోయారు కాబట్టే మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారు. మెడికల్ కాలేజీలను పూర్తి చేసే చిత్తశుద్ధిని చూపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు మీరు తప్పుపడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి మెడికల్ కాలేజ్ని 100 సీట్ల నుంచి 150 సీట్లకి పెంచే ఘనత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, మా కూటమి ప్రభుత్వం ఇక్కడ తీసుకుంది. అది మాత్రమే కాదు, 106 పీజీ సీట్లను కూడా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మేము తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్, ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వస్తున్నాయో అందులో ఉన్నటువంటి ఓపీ సేవలన్నీ కూడా ఉచితం, 70% ఐపీ సేవలు కూడా ఉచితం. ఇన్ని రకాలుగా చేస్తూ మీరు ఎటువంటి కనీసం ఒక కాలేజీని కూడా ప్రారంభించకుండా మెడికల్ కాలేజ్ అంటే ఏమనుకుంటున్నారు? కేవలం మీరు పునాదులు వేసేస్తే మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయా? ఒక మనిషి యొక్క ప్రాణం, అందులో ఉన్నటువంటి డాక్టర్స్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి బోధనా సిబ్బంది వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలనంటే కనీసం 325 కోట్ల నుంచి 400 కోట్ల అవసరం అవుతుంది.